నమస్కారం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రాజశేఖర్, చిన్న చిన్న పదవుల కోసం కూడా పైరవీలు చేసి సంపాదించుకోవాలనుకుంటున్న వాళ్ళని చూశాను. మీరు ప్రయత్నించకుండానే ఇంతమంది మిమ్మల్ని కోరుకుంటున్నారు అంటే ఇది మీ వ్యక్తిత్వానికి లభించిన గౌరవంగా భావిస్తున్నాను. మీలో నిజమైన నాయకుడిని చూస్తున్నాను. థ్యాంక్ యూ. నేనెంత చెప్పినా మొగుణ్ణి ప్రమాణ స్వీకారం చేయొద్దని సావిత్రి చెప్పలేదన్నమాట. సావిత్రి, నీ మొండితనానికి సరైన గుణపాఠం చెప్పు. మిస్టర్ రాజశేఖర్, ప్లీజ్ కమ్. సావిత్రి ప్రమాణ స్వీకారం దగ్గర కనిపించడం లేదంటే ఆ ఇందుమతి ఇంటికే వెళ్ళుంటుంది. వెళ్ళవే, నువ్వు ఆ ఇందుమతి ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నీ బిడ్డ చచ్చుంటుంది. నీ బిడ్డ చావడం కన్నా నీ మొగుడు ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండడమే నాకు కావాలి. రాజశేఖర్ గారు, ప్లీజ్. ఏమైంది రాజశేఖర్? గవర్నర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళన్నా. నేను ఇప్పుడు డయాస్ మీదకి వెళ్తే పాప ప్రాణాలు పోతాయి. అతే ఇందుమతి ఎంఎంఎస్ పంపించింది. ఇప్పుడు పాప ఇందుమతి దగ్గరే ఉంది. అత్తయ్య, రాజశేఖర్ గారు, రాజశేఖర్, నిన్ను నమ్మి ఇంతమంది నీ వెనకొచ్చారు. నిన్ను ముఖ్యమంత్రి చేయడం వాళ్ళ బాధ్యతగా భావించి నీకు అండగా నిలబడ్డారు. నీ కల సార్థకమయ్యే సమయంలో మనింటి సమస్య కోసం నువ్వు వెనకడుగు వేస్తే పవిత్రమైన నీ ఆశయం నెరవేరకుండా పోతుంది. ఈ రాష్ట్రం ఒక మంచి నాయకుడిని కోల్పోతుందయ్యా. అన్నా, నువ్వేదో చేస్తావన్న ప్రజల నమ్మకం నీరు గారిపోతుంది. చూడు, చంటి బిడ్డ మాత్రమే కాదు, మన కుటుంబంలో ఎవరు పోయినా నీ ఆశయం నెరవేరి తీరాల్సిందే. సావిత్రి వెళ్ళిందంటే పాప కోసమే వెళ్ళుంటుంది. పాపని తప్పకుండా రక్షిస్తుంది రాజశేఖర్. పాప ప్రాణాలతో తిరిగి వస్తుంది. నువ్వు వెళ్ళు రాజశేఖర్, నువ్వు వెళ్ళు. అన్నా, మా ప్రాణాలు అడ్డేసైనా సరే పాపను కాపాడతాం. నువ్వు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయవలసిందే.
మనం వెళ్ళి పాపను కాపాడదాం పదండి. నువ్వు వెళ్ళి పిలుస్తున్నారు, వెళ్ళు. మేము వస్తాం, పద. రాజశేఖర్ గారు, ప్లీజ్. కొంచెం తొందరగా వెళ్ళు. ఏమైంది? ఏమైంది తెలియట్లేదమ్మా, చూడండి. నా బిడ్డ ప్రాణాపాయంలో ఉన్నప్పుడే ఇలా జరిగిందేంటో దేవుడా. ఏమైంది? అదే చూస్తున్నానమ్మా. త్వరగా కానివ్వు. ఏమైంది తెలియట్లేదమ్మా, చూస్తాను. ఇంకా ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు ఉండనమ్మా, అయిపోతుంది. తొందరగా కానీ అర్జెంటుగా వెళ్ళాలి. సరే, నేను వెళ్ళిపోతాను. ఆగండమ్మా, అమ్మా అమ్మా, ఆగండమ్మా. మరికొద్దిసేపట్లో గవర్నర్ గారు రాజశేఖర్ గారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రాజశేఖర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ భావిస్తుండగా ముఖ్యమంత్రి పదవికి రాజశేఖర్ గారితో పోటీ పడటానికి ఎవరూ లేకపోవటం ముఖ్య విశేషం. ఆ వాటర్ ట్యాంక్ నిండడానికి కరెక్ట్గా 30 నిమిషాలు పడుతుంది. అలాగే నీ మొగుడు ప్రమాణ స్వీకారానికి కూడా 30 నిమిషాలు పడుతుంది. ఆ ఇందుమతి నా బిడ్డని ఏం చేస్తుందో. అహల్య, అహల్య, పాప ఎక్కడా? అహల్య, పాప ఎక్కడా? అడుగుతుంది నిన్నే. పాప ఎక్కడుంది?